హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్. నాకు నిన్నటి ఎపిసోడ్ చూశాక మనీష్ గారి మీద ఇంకా నాకు ఏమటువంటి ఒపీనియన్ నాకు సరిగా రావటం లేదండి. ఎందుకంటే అగ్ని పరీక్ష చూశాక మనీష్ గారు చాలా మంచిగా థింక్ చేస్తారు, ఎంతో గేమ్ బాగా ఆడేస్తారని చెప్పి నేను నా ఛానల్లో చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఆయన అలాగే ప్రవర్తించారు. బట్ ఇక్కడ హౌస్లో చూశాక మనీష్ గారు డే బై డే ఆయన గ్రాఫ్ అంది తగ్గుతూనే వస్తుంది తప్ప ఆయన ఏ విధంగా కూడా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే సంచాలక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫెయిల్ అండి. ఒక పర్సన్ని తీసేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎమాన్యుయల్ గారిని అక్కడ తీసాడు. ఆ గేమ్లో ఆయన అసలు తీయకూడదు. ఏదో ఒక వేరే విధంగా అక్కడ రీప్లేస్మెంట్ ఆలోచించాలి తప్ప తీయడం కరెక్ట్ కాదు. తీసి కూడా అక్కడ ఎమాన్యుయల్ గారికి బాడీ షేమ్ లాగా ఇలగిలగనడం తర్వాత వచ్చి వైల్డ్ కార్డ్స్ వచ్చాక వాళ్ళకి రీప్లేస్ చేసుకోండి అని చెప్పడం, అవన్నీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా సంచాలక్ మనకి ఇచ్చినప్పుడు సంచాలక్ పాత్ర మనం పోషించాలి. అది పోషించకుండా అండ్ అక్కడ ఇంకో విషయం కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు హరీష్ గారు సపోర్ట్ గా ఆడినప్పుడు అక్కడ పైన టేబుల్ మీద పెట్టిన చేయి కూడా ఆయన చూడలేదు. వీళ్ళందరూ అడుస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ తను పెడితే ఆ రైట్ హ్యాండ్ పెట్టావు నువ్వు అవుట్ అని అంటారు. అక్కడ అది తప్పది. ఎందుకంటే గేమ్ అంది సంచాలక్గా ఓన్లీ మనీష్ గారు ఆడడం, ఏదో ప్రతి విషయంలో డిస్కషన్ పెట్టుకోవడమే తప్ప గేమ్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయట్లేదు. అబ్జర్వ్ చేయకుండా సంజనా గారిని వీళ్ళ మీద అండ్ రాము రాథోడ్ మీద నువ్వు ఫేక్ ఆడుతున్నావు, కెమెరాల ముందు అమాయకంగా ఇలాగా అని చెప్పి ఇదిలాగా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు 10 సార్లు 100 సార్లు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు నచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, మరి నీకే ఒక హక్కు ఉందో రాము రాథోడ్ ఇంట్లో గొల్ల పెట్టచ్చు, నవ్వుకోవచ్చు, జోక్స్ వేసుకోవచ్చు, ఆయనకి నచ్చిన విధంగా ఆయన ప్రవర్తించవచ్చు. ఆయనకి నువ్వు అలగండం కరెక్టేనా? నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. నేనైతే నాకు అలాగే, ఎందుకంటే నీకు నచ్చినప్పుడు నువ్వు అక్కడ హౌస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా నీకు ఛాన్సెస్ మాట్లాడినప్పుడు నువ్వు ఆయన వచ్చి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అనకూడదు. అండ్ ఇంకో విషయంలో కూడా ప్రతి ఒక్క నేను సంజనా గారు కూడా కెప్టెన్ అయ్యాక రూమ్ యాక్సెస్ ఇస్తారు. రూమ్ యాక్సెస్ ఇస్తే చిన్న గేమ్ విషయం పెట్టి చక్కగా అయ్యాక ఆవిడ తెలివిగా అక్కడ ముందే ఒక ఇష్యూ అయింది. ఫుడ్ విషయంలో హరీష్ గారికి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే సంజనా గారు వచ్చి నా కూల్ డ్రింక్ బాటిల్ ఎవరు దొంగతనం చేస్తారో అది పెడితే నేను ప్రతి ఒక్కరికి గెలిచిన వాళ్ళకి స్కిట్లు వేస్తానంటే ఇలాంటివే నాకు నచ్చదు, నేను వచ్చి గేమ్ లోకి మీకు ఇంకా యాక్సెస్ నాకు వద్దు అని చెప్పి ప్రవర్తిస్తాడు. ఆయనకు నచ్చింది ఆయన ఉంటున్నాడండి. బట్ ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అది మనీష్ గారు ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు కూడా ఇంట్లో మంచిగా ఒక లాంగ్ గేమ్ ఉండదు. ఖచ్చితంగా ఆయన కూడా గేమ్ నుంచి అవుట్ అయిపోవాల్సి వస్తుంది. ఆయన చేంజ్ ఆఫ్ గేమ్ ని మార్చుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.